బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలారా మీ కష్టాన్ని శ్రమని దోచుకొని అంతిమంగా కేసీఆర్ కుటుంబమే బాగుపడుతుంది. ఓకే. రఘువన్న అత్తాపూర్ హైదర్గూడ టు బహదూర్పుర రోడ్డు వైడనింగ్ గురించి మాట్లాడండి, జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే. నెక్స్ట్, తెలంగాణ యూత్ నాట్ గెట్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ప్రైవేట్ జాబ్స్. ఓకే. neither government jobs. In private IT sector, more preference given to local Telangana young youth. ఇందిరమ్మ ఇంట్లో ఫైనల్ బిల్ వస్తలేదట. ఈ 3,50,000 వస్తున్నట్టున్నది. దాని తర్వాత 1,50,000 వస్తలేదు. వీళ్ళు అడిగితే ఏమంటారంటే అది కేంద్రం నుంచి రావాల్సిన బిల్లు. సో ఎందుకంటే కేంద్రం వాటా కూడా అందులో ఉంది కాబట్టి ఆ బిల్లు వస్తలేదు అనేది వీళ్ళు ఏమంటారంటే మీరు పెయింట్ వేయాలి, గోడ కట్టాలి, అంత వేసిన తర్వాత వస్తుందట ఆ బిల్లు. అట్లా కూడా వస్తలేదు కొంతమందికి. చిరంజీవి గారి గాడ్ ఫాదర్ సినిమా చూస్తే అందులో విలన్ ముఖ్యమంత్రి కావడానికి పార్టీ ఫండ్స్ కోసం ఏ విధానాలు ఉంటాయో నేటి రాజకీయాలు కూడా అట్లనే ఉన్నాయి. %42 బీసీ రిజర్వేషన్ కోసం ఎవరు మాట్లాడట్లే. దాని మీద ఫైటే లేదు. ఏదో ప్రెస్ మీట్లు, ధర్నా చౌకులో ఏదో 2-3 మీటింగ్స్ జరుగుతున్నాయి తప్ప ఇది లేదు. అసలు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేవాలా, ముఖ్యమంత్రి మీదనే ఒత్తిడి తేవాలా. ఏమైంది, నువ్వు పెట్టిన 2 బిల్లులు ఎక్కడ పోయినాయి, ఎంతవరకు వచ్చినాయి, ఎందుకు నువ్వు దాని మీద ఫైట్ చేస్తలేవు? మెట్రో కోసం ఢిల్లీ దాకా పోయి కిషన్ రెడ్డిని ముందు పెట్టి పెద్ద రచ్చ చేసినావు కదా, మరి బీసీ బిల్లు మీద ఎందుకు చేయట్లే? కొత్తగా వచ్చే పెన్షన్స్లో ఇల్లు దాటి పనికి పోలేని బాధితులు ఎందరో ఉన్నారు, దయచేసి గుర్తించి పెన్షన్ వచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఫిట్స్ వచ్చి ఇల్లు దాటి పనికి పోలేని వాళ్ళ. ఓకే. ఒక సామాన్యుడు సంపాదించే దాంట్లో 25% స్కూళ్ళకి కేటాయిస్తున్నాడు. అదే గవర్నమెంట్ ఎందుకు కేటాయించారు? అదే కదా క్వశ్చన్, మనం అడగాల్సిన ప్రశ్న అదే. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు 15 ఆగస్టు వచ్చిన ప్రభుత్వ స్కూళ్లలో స్కూల్ డ్రెస్సులు ఇవ్వకపోవడం గురించి మాట్లాడండి. యాక్చువల్గా ఈ స్కూల్ డ్రెస్ ఎందుకు లేట్ అవుతున్నాయి? ఇప్పుడు రేపు ఆగస్టు 15th వచ్చింది, రేపు ఆగస్టు 15th అందరు పిల్లలు పొద్దున్నే మంచిగా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవాలనుకుంటారు. కొత్త బట్టలు వేసుకోకపోయినా స్కూల్ డ్రెస్సులైనా ఆ సంవత్సరం ఏదైతే కొత్తవి ఉన్నాయో అవి వేసుకోవాలనుకుంటారు, మంచిగా ఐరన్ చేసుకుంటారు, స్కూల్కి వెళ్తారు. సో ఈసారి స్కూల్ డ్రెస్సులు ఇంక ఇయ్యలే. కారణం ఏంది? ఇప్పుడు సెంట్రలైజ్డ్ వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసిరు. ఇప్పుడు సరే గవర్నమెంటు ఒక 19 రకాల వస్తువులు హాస్టల్స్లో చదువుకునే పిల్లలకి ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకున్నది. అండ్ దాంతోపాటు డే స్కాలర్స్గా మీ గ్రామాల్లో ఉన్న స్కూళ్ళలో అయితే స్కూల్ డ్రెస్సులు, షూజు, టై, బెల్ట్ ఇవన్నీ ఇవ్వాలని అనుకున్నది. మంచిదే, నిర్ణయం మంచిదే, కానీ అమలు కావాలి కదా. ఇప్పుడు నువ్వు ఇయర్ ఎండ్లో అమలు చేస్తే ఎట్లా? 6 నెలల తర్వాత అమలు చేస్తే ఎట్లా? ఇప్పుడు రేపు ఆగస్ట్ 15 స్కూల్ డ్రెస్ ఉండాలి కదా. చాలా స్కూళ్ళు కాదు అసలు ఏ స్కూల్లో కూడా సరిగ్గా డ్రెస్ రాలే. కారణం ఏంటి అంటే ఇప్పుడు ఈ క్లాత్ ఉన్నది కదా, ఈ క్లాత్ సప్లై చేయాలి. ఈ క్లాత్ ఎవరు సప్లై చేయాలా? మొన్నటిదాకా టెస్కో ద్వారా సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నారు, మఫత్లాల్ అనే ఒక గుజరాతీ కంపెనీ వాడికి ఈ టెండర్ అప్పచెప్పారు. వారు దగ్గర 2,40,00,000 మీటర్ల క్లాత్ని సప్లై చేయాలి. టెస్కో దాదాపు ఒక 40-50 లక్షల మీటర్లు దానికి అప్పచెప్పారు. ఇప్పుడు ఆ మఫత్లాల్ అంటోడు ఎందుకు అప్పచెప్పారు అంటే మరి పెద్ద కంపెనీ, మరి అంతమందికి రావాలంటే ఎట్లా వస్తుంది? అంత ఈజీ కాదు కదా. దాంట్లో మళ్ళీ స్కూల్ డ్రెస్ యూనిఫామ్ ఉంది, వైట్ డ్రెస్ ఉంది, ఇంతకుముందు నెక్కరిచ్చే వాళ్ళు కూడా పాయింట్ ఇస్తున్నాం, ఇవన్నీ చెప్పారు కథలు. మరి ఏమైంది? మరి వాడు ఇంతవరకు మరి అంత పెద్ద కంపెనీ వాడు కనీసం ఆ మీటర్ల ఎందుకు సప్లై చేయలేకపోతున్నాడు? 2,40,00,000 మీటర్ల క్లాత్, పెద్ద కంపెనీ కదా. 2 నెలలు అవుతుంది ఇంతవరకు క్లాత్ లేదు. 18% మాత్రమే, ఇంకా 18% ఏమో ఇంకా జిల్లాలకు వచ్చింది. ఎప్పుడు క్లాత్ రావాలి, ఎప్పుడు కుట్టాలి, ఆ పిల్లలు ఎప్పుడు ఆ డ్రెస్ వేసుకోవాలా? మొత్తం 680 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్, అన్ని 19 రకాల వస్తువులు, ట్రంక్ పెట్టే ప్లేటు, గ్లాసు, చెంచలు, స్కూల్ డ్రెస్సులు, బూట్లు, ఇవన్నీ అందులో పెట్టిరు. నోట్బుక్స్,
స్కీమ్ బాగానే ఉన్నది, సరే ఎవరికి ఇచ్చిరు టెండర్ అనేది పక్కన పెడదాం, తర్వాత మాట్లాడదాం. మరి అదన్న కనీసం ఇంప్లిమెంట్ చేయాలి కదా, పిల్లలకు రావాలి కదా. ఎందుకు మరి స్కూల్ డ్రెస్ లేకుండా రేపు ఎట్లా? చాలా స్కూళ్ళకి డ్రెస్సెస్ లేవు, స్కూల్ డ్రెస్సులు లేవు, అదే చిరిగిపోయిన బట్టలతో వస్తున్నారు పిల్లలు. మరి ఇంతకంటే మీకు ప్రయారిటీ ఏమున్నది? అన్నగారు, ఇందిరమ్మ ఇండ్ల స్లాబ్ ఏరియా గురించి మీకు ఒక వీడియో పెట్టాను, అలాగే మీ తొలి వెలుగుకు ఒక వినతి పత్రం కూడా పెట్టాను. ఇందిరమ్మ ఇండ్ల స్లాబ్ ఏరియా 750 ఫీట్లు సడలింపు గురించి మాట్లాడండి. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది? 600 చిల్లర ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కావాలని రద్దు చేయించింది. ఇప్పుడు అది ఏమైపోయిందంటే వీళ్ళు కౌంటర్ ఫైల్ చేయలే. వీళ్ళు కౌంటర్ ఫైల్ చేయకపోతే కోర్టు ఏమన్నదంటే ఆపేయండి ప్రస్తుతానికి అని చెప్పింది. ఆ కౌంటర్ ఫైల్ చేసి ఉంటే ఏం కాకపోతుండే. అంటే గంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఈ మరి అడ్వకేట్ జనరల్. వీళ్ళంతా ఏం చేస్తున్నారో ఏమో మరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టాలు ఇచ్చిన పోడు భూముల్లో బోర్లు వేసుకున్న రైతులకు కరెంటు లైన్కు పర్మిషన్ ఇవ్వకుండా ఫారెస్ట్ వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారట. మీ ఎమ్మెల్యే ఇంటి ముందు కూర్చోండి. అన్నా, మేము మిషన్ భగీరథలో వర్క్ చేస్తున్నాము. మొన్న ఎంపీడీఓ అండ్ జేసీలు ఆడిట్ చేశారు, అందులో మాకు 21,000 ఇస్తున్నామని ఏజెన్సీ వాళ్ళు చూపిస్తున్నారు, కానీ మాకు వచ్చేది మాత్రం కేవలం 10,000 రూపాయలట. ఎంత ఘోరం ఇది! కానీ ఏజెన్సీ వాడు మాత్రం మేము ఇంత ఇస్తున్నామని చెప్తున్నాడట. ఎంత మోసం ఇది! గ్రామ పంచాయత్ జీతాలు వస్తలేవట. వస్తలే అన్న 9,500కి ఎట్లా చేస్తారన్నా అని అడుగుతున్నారు. అకాడమిక్ ఇయర్ దాటిపోతుందన్న, బట్టలు లేవు, స్కూల్ డ్రెస్సులు లేవు. చలో, స్టే ఇస్తే ఆ డబ్బులు ఇతర పథకాలకు వాడతారు. ఇక అదే ఏదో ప్లాన్ ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రజల్లో మార్పు రావాలి, 100% రావాలి. అన్న, ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడండి. ఒక్కసారి ఈరోజు మాట్లాడుతూ అంటున్నారు. మేము నిన్న ఆ అంశాన్ని బాగా కవర్ చేసినాం కదా. నిన్న మా కెమెరా వచ్చింది మీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినప్పుడు. చాలా వీడియోస్ ఉన్నాయి ఆడ కార్మికులకు సంబంధించి. మొన్న ఆర్టీఐ ఆఫీస్ ఖైరతాబాద్ దగ్గర ధర్నా చేస్తే అక్కడికి వచ్చినాం. అట్లేం లేదు, మీ పక్షాననే ఉన్నాం మేము. దళిత బంధు పథకం గురించి మాట్లాడండి. ఇంకా ఉన్నదా పథకం? ఎక్కడ పోయిందో సప్పుడే లేదుగా. 12 లక్షల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినట్టున్నారు. నన్ను కోసినా పైసలు లేవని చెప్పిన ముఖ్యమంత్రి సలహాదారుడి కింద ఏంటో విచిత్రం. అయినా వారి ఇంట్లోంచి ఇయ్యట్లే కదా పైసలు. జనం సొమ్ము మళ్ళీ వచ్చేది లేదు, సచ్చేది లేదు. చేయండి ఎంజాయ్. విద్యాశాఖ పదవి వేరే మినిస్టర్కి ఎందుకు ఇవ్వట్లేదన్న. ఎందుకు ఇవ్వట్లేదంటే ముఖ్యమంత్రి తన దగ్గరే పెట్టుకున్నాడు కదా, ఆయనకే తెలవాలి. నాట్ ఓన్లీ విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆయన కిందే ఉన్నాయి. ఆయనకి విషయం ఏమైపోయిందంటే, ఇప్పుడు కొత్తగా ఆ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తే ఇప్పుడు అక్కడ రాజగోపాల్ రెడ్డికి ఇవాళ పదవి, ఆయన రెడీగా ఉన్నాడు. ఆయనకి ఇవ్వడం ఈయనకి ఇష్టం లేదు. ఎందుకు ఎక్స్పాన్షన్ ఎందుకు అనేది రేవంత్ రెడ్డి ఆలోచన. అట్లా ఆపేసిండు దాన్ని. ఇళ్ల నిర్మాణం 600 ఫీట్లలో ఉండాలి అన్నారు. అలాగే కట్టుకున్నాం, అది మంచిగానే ఉంది. కానీ ఈ స్లాబ్ ఏరియా కూడా సడలింపు లేకుండా ఇంతే పోయాలి అనే నిబంధనతో చాలా ఇబ్బంది పడుతున్నారట. ఇప్పుడు స్లాబ్ కొంత వర్షం పడే అవకాశం ఉండి కొంత సూర్ అంటారు, దాన్ని కొంచెం ముందుకు పెట్టుకుంటారు. ఆ స్లాబ్ విస్తీర్ణం కూడా అంతే ఉండాలంటారట. సో దాని మీద మాట్లాడమని అడుగుతున్నారు. ఒకరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్కి అయ్యే ఖర్చు ఎంత? ఆ మొత్తం ఎవరెవరి నుంచి వస్తాయి, ఎవరెవరికి పోతాయి? ఎవరెవరి నుంచో ఏం రావు, అదేం పెద్ద వేలల్లో అమౌంట్ ఏం కాదు. ఒక ప్రెస్ మీట్ పెడితే గంటకి 3,000 రూపాయలు ఎంత ఉంటుంది. సో ఒక రౌండ్ టేబుల్ పెడితే 15,000 అట్లా అవుతుంది అనుకుంటా. మేబీ 15 టీలు కాఫీలు ఇవన్నీ కలిసి ఒక 15-20 అవుతుండొచ్చు నేను అనుకోవడం. సో ఆ పైసలు ఎవరికి పోతాయంటే ప్రెస్ క్లబ్కి పోతాయి. అక్కడ ఒక పాలక వర్గం ఉంటుంది, ఆ ప్రెస్ క్లబ్ మెయింటెనెన్స్, దీనికోసం దాన్ని వాడుతుంటారు. ఏ ప్రెస్ క్లబ్ అయినా అంతే, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అయినా అంతే, బషీర్బాగ్ అయినా అంతే. ఛార్జ్ వసూలు చేస్తారు అనమాట అక్కడ మెయింటెనెన్స్కి. ఇప్పుడు అక్కడ స్పీకర్లు పెట్టాలా, ఏసీ రూమ్ అయితే ఏసీ ఆన్ చేయాలా, ఫ్యాన్లు ఆన్ చేయాలా, కరెంట్ బిల్లు ఇవన్నీ ఎట్లా వస్తాయి, ఊడ్చాలా, ఇవన్నీ ఎట్లా వస్తాయి. కాబట్టి ఆ అమౌంట్ వసూలు చేస్తారు అన్నట్టు.
అన్న మీలాంటి పాపులర్ యాంకర్లు హీరోలు వారానికి ఒకసారి చేనేత బట్టలు మాత్రమే వేసుకోవాలి. ఈ వారానికి ఒక రోజు అనేది ఇదంతా సరేదో ప్రమోషన్కి ఉపయోగపడుతుందేమో కానీ చేనేత కార్మికుడిని బలపరచడానికి ఇదేం ఉపయోగపడదు. ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేలాగా, ఎగుమతుల్ని ప్రోత్సహించేలాగా, వాళ్ళకి ప్రోత్సాహకాలు అందించేలాగా మనం ఫైట్ చేయాలి. అప్పుడే వాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 6 DAలు పెండింగ్లో ఉన్నాయి. PRC కూడా ఇస్తలేరు. జీవో 317 బాధితుల గురించి ఏ ఒక్క రిపోర్టర్ మాట్లాడతలేరు. నువ్వు కూడా కామెంట్స్ చదివి విడిచిపెడుతున్నావు. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే 317 బాధితులంతా రోడ్ల మీదకి రండి, మాకు జరుగుతున్న అన్యాయం ఇది అని బయటికి రండి. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకోండి. మేము ఉద్యోగాల్లో ఉన్నాం కాబట్టి మేము మాట్లాడలేమంటే కుదరదు, తప్పది. మీ ఇంతకంటే ఇబ్బంది ఏముంది? ఉద్యోగాలు తీసేస్తారా ఒకవేళ గట్టిగా మాట్లాడితే? మీరు బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీడియా కూడా మాట్లాడుతుంది. సరే మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడకపోవచ్చు, మాలాంటి వాళ్ళమైనా ఖచ్చితంగా మాట్లాడతాం కదా. మేమే కదా ఇంతకాలం మాట్లాడింది దాని మీద. ఎవరు సబ్ కమిటీ? శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, వీళ్ళే కదా సబ్ కమిటీ. కలవండి వాళ్ళని. ఐఎమ్ వాచింగ్ నారాయణ కూడా. ఏం చేద్దామంటావు మరి? చలో, గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. కేసీఆర్ పాపం, కాంగ్రెస్ మోసం. జీవో 317 లోకల్ డిస్ట్రిక్ట్. కరెక్ట్ ఉంది లైను. కేసీఆర్ పాపం, కాంగ్రెస్ మోసం. పాపం చేసింది కేసీఆర్, రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చి మోసం చేసింది కాంగ్రెస్. అన్న నల్గొండలో మంత్రి అనుచరుల అరాచకాలు పెరిగిపోయినాయి. సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నల్గొండకు తీసుకొచ్చిరట. మొన్న ఒక ఆర్మీ జవాను వీడియో పెట్టిండు, నా భూమి కబ్జా పెట్టిరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు అని. ఆయన ఎక్కడ విధుల్లో ఉండి వీడియో పెట్టిండు ఆయన. ఇబ్రహీంపట్నం కోర్టులో సర్పంచ్ ఎలక్షన్లు కేసులు 3 పెండింగ్ ఉన్నాయి. రఘు గారు, జడ్జిలు ఊరికే టైంపాస్గా వాయిదాలు వేస్తున్నారు. వీళ్ళని ఎవరు ఏం చేయలేరా? అసలు తప్పు చేసిన ఎలక్షన్ ఆఫీసర్లను ఏం చేయలేరా? ఈ ఎలక్షన్ కేసులే అంత ఉంటాయి బ్రదర్. మీరు అది నిర్ణయించి ఆ జడ్జిమెంట్ వచ్చేలోపు నేను ఇంతమంది చెప్పినాగా, ఎలక్షన్ అయిపోయి మళ్ళీ కొత్త ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. అప్పటికి కూడా ఇంకా అయిపోదు. మీరు చూడండి. నెక్స్ట్ సీఎం బీసీ క్యాండిడేట్కి ఇవ్వాలి రావాలి కాదు, ఇవ్వాల్సిందే. పార్టీలన్నీ దాన్ని తీర్మానం చేయాలా. మేము ఖచ్చితంగా బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం, 42% బీసీలకు టికెట్లు ఇస్తాం. ఇది మీరు తీర్మానం చేయాలి. తీర్మానం చేసిన తర్వాతనే ఆ పార్టీలు మన పార్టీలను అప్పుడు భావించాల్సి వస్తుంది. ప్రైవేట్ బడిలో గురించి ఒక వీడియో చేయండి. DPS స్కూల్లో చాలా ఫీజుల దందా నడుస్తున్నది. ఇప్పుడు అది మూమెంట్ లాగా చేయాలి ఆ వీడియోలు. దాని మీద ఫోకస్ చేస్తున్నాము. ఎట్లా ఈ హాస్టల్స్ కానీ స్కూళ్ళు కానీ, ఆ స్కూళ్ళకి ఎట్లా ఎంటర్ కావాలి, ఎట్లా వీడియోలు చేయాలి, పేరెంట్స్ని ఎట్లా అన్నది ఒక కంటిన్యూ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా చేద్దాం. రఘు గారు గుడ్ మార్నింగ్. మీరు మీ ఒపీనియన్ చెప్పండి. ఇందిరమ్మ పేరు పెట్టాలా వద్దా? దేంట్లో? ఇప్పుడు పేరు వదిలేయండి, సరే మీరు పేర్లు పెట్టుకోండి. స్కీమ్ని అర్హులైన వాళ్ళకి ఇచ్చి పద్ధతిగా దాన్ని అమలు చేయండి. మనం ఇది కోరుకుందాం. ఏదన్నా పేరు పెట్టుకొని వాళ్ళు, ఇప్పుడు మనం పేరు పెట్టొద్దంటే వాళ్ళు వింటరా? మనం పేరు మీదనే చర్చ పెడితే అసలైన లబ్ధిదారులకు లాభం జరగదు కదా. అసైన్ ల్యాండ్స్ పట్టాల గురించి మాట్లాడండి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ కేసీఆర్ బంగారు తెలంగాణ. ఏముందడ బంగారం?